Imagine 16, 17, 18, 20, 25, even if you're 30, think that you can hear these things now. 17, 18, 20, 25 మీకు 30 ఏళ్లున్నా కూడా మీరిప్పుడు ఈ విషయాలు విని and live the rest of your life for God. మీ జీవితకాలం అంతా దేవుని కొరకు జీవించొచ్చు. You won't regret it. మీరు ఈ విషయంలో చింతపడరు. Don't be offended if you're corrected by older brothers. పెద్ద సహోదరులు మిమ్మల్ని సరిదిద్దినప్పుడు అభ్యంతరపడొద్దు. I tell you, I have been corrected so much. I've been humiliated publicly. నేను ఎన్నోసార్లు సరిదిద్దబడ్డాను, అందరి ముందు అవమానించబడ్డాను. I just bowed my head. The Lord said, "Shut your mouth." నేను నా తల ఉంచుకున్నాను, నా నోరు మూసుకోమని ప్రభువు నాతో చెప్పాడు. You're a young man, shut your mouth, humble yourself and accept it. And I accepted it. నువ్వు యవనస్తుడివి, నోరు మూసుకుని నిన్ను నువ్వు తగ్గించుకొని దాన్ని అంగీకరించు. నేను దాన్ని అంగీకరించాను. For many years, not 1 or 2 times. అనేక సంవత్సరాలుగా, 1-2 సార్లు కాదు. It broke me and it made me the man I became. అది నన్ను విరగ్గొట్టింది, నేను ఇప్పుడున్న వ్యక్తిగా నన్ను చేసింది. I want to say to you, dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, take it seriously, this matter of following the Lord. ప్రభువును వెంబడించే విషయాన్ని తీవ్రంగా తీసుకోండి. Let me show you another verse in the book of James. యాకోబు రాసిన పత్రికలో మరొక వచనాన్ని చూపిస్తాను. You know it's the next book, James chapter 5. హెబ్రీయుల తర్వాత యాకోబు 5వ అధ్యాయము. Very often people pray for healing and nothing happens. చాలా సార్లు ప్రజలు స్వస్థత కొరకు ప్రార్థిస్తారు కానీ ఏమీ జరగదు. We all have had that experience. మనందరికీ ఆ అనుభవం ఉంది. It says here in James 5, యాకోబు 5లో ఏం చెప్పబడిందంటే, verse 16, confess your sins to one another and pray for one another that you may be healed. 16వ వచనం, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. I see from there that God's will for us is physical healing. శారీరక స్వస్థత మన కొరకు దేవుని చిత్తమని దాని నుండి నేను చూస్తాను. I have believed that for many years now. అనేక సంవత్సరాలుగా ఆ విషయాన్ని నమ్మాను. I'm not saying that I'll never have a backache or never have a cold or a headache. I'm not talking about that. ఇక నాకు ఎప్పుడు వెన్నుపోటు గానీ తలనొప్పి గానీ ఉండదని కాదు, నేను దాని గురించి మాట్లాడటం లేదు. But I do not believe that God wants us to be physically incapacitated so that we cannot serve Him. మనం శారీరకంగా కదలలేని పరిస్థితిలో ఉండి ఆయన్ను మనం సేవించకుండా ఉండటం దేవుని చిత్తమని నేను అనుకోను. I mean, Paul had a thorn in the flesh, some type of sickness, but it didn't hinder him from serving the Lord. పౌలుకు శరీరంలో ఒక ముళ్ళుంది, అదొక రకమైన రోగము, కానీ అది అతన్ని దేవుణ్ణి సేవించకుండా ఆటంకపరచలేదు. He lived with that sickness, but he served the Lord wholeheartedly. ఆయన ఆ రోగంతోనే జీవించాడు, కానీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించాడు. I'm not saying that we'll have perfect health till we get to heaven. మనం పరలోకం చేరకముందే పరిపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటామని నేను చెప్పడం లేదు. But I don't believe it's God's will that I should have any sickness that hinders me from completing God's plan for my life. నా జీవితం కొరకు దేవుని ప్రణాళికను పూర్తి చేయకుండా ఆటంకపరిచే ఏ రోగాన్నైనా కలిగి ఉండటం దేవుని చిత్తం కాదని నేను అనుకుంటాను. But it says here, I must confess my sins. ఇక్కడ ఏమనుందంటే, నేను నా పాపాలను ఒప్పుకోవాలి. If I have hurt you, I must confess to you. నేను నిన్ను గాయపరిస్తే నీతో ఒప్పుకోవాలి. If I have hurt God, I must confess to God. నేను దేవుణ్ణి గాయపరిస్తే దేవునితో ఒప్పుకోవాలి. And then I must pray. ఆ తర్వాత నేను ప్రార్థించాలి. And then it says in the next verse, actually the same verse, it's all one verse, the effective prayer of a righteous man can accomplish much. అదే వచనంలో ఏం చెప్పబడిందంటే, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఎంతో సాధించగలదు. The effect, in the King James version it says the effectual fervent prayer of a righteous man. ఒక నీతిమంతుని బలమైన తీవ్రతతో కూడిన ప్రార్థన. First of all, it's got to be fervent. మొట్టమొదటిగా అది తీవ్రతతో కూడినదై ఉండాలి. Wholehearted. You really mean business with God. పూర్ణ హృదయం గలదై, మీకు దేవుని పట్ల తీవ్రత ఉండాలి. And the other is you must be a righteous man or woman. ఇంకో విషయం ఏంటంటే, మీరు నీతిమంతులై ఉండాలి. It doesn't say here that the prayer of every believer will accomplish much. ప్రతి విశ్వాసీ ప్రార్థన ఎంతో సాధిస్తుంది అని ఇక్కడ చెప్పబడలేదు. That's the reason why a lot of believers pray and nothing happens. అందుకనే ఎంతో మంది విశ్వాసులు ప్రార్థించినా ఏమీ జరగదు. But when a righteous man prays fervently, కానొక నీతిమంతుడు తీవ్రతతో ప్రార్థిస్తే, it says here, it accomplishes a great deal. ఇక్కడ ఏమనుందంటే, అది ఎంతో సాధిస్తుంది. Is there a difference between a righteous man praying and an ordinary believer praying? ఒక సాధారణమైన విశ్వాసి ప్రార్థించడానికి ఒక నీతిమంతుడు ప్రార్థించడానికి తేడా ఉందా? World of difference. ఎంతో గొప్ప తేడా ఉంది. So then you say, oh, that's easy then. I'll just go to a righteous man and ask him to pray for me. అప్పుడు మీరేమంటారంటే, అయితే నేను ఒక నీతిమంతుడి యొద్దకు వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయమని అడుగుతాను. Well, his prayers won't accomplish anything if you've got sin in your life. అయితే మీ జీవితంలో పాపం ఉంటే ఆయన ప్రార్థనలో ఏమీ సాధించవు. No, you can get the most righteous person in the world to pray for you. మీరు లోకంలో ఉన్న గొప్ప నీతిమంతుడినే మీ కొరకు ప్రార్థన చేయమని అడగొచ్చు. It says that Jesus prayed for some people and they were not healed. యేసు కొంతమంది కొరకు ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందలేదు అని చెప్పబడింది. You know that? ఆ విషయం మీకు తెలుసా? It's the last verse of Matthew 13. Jesus prayed for some people, they were not healed. మత్తయి 13లో చివరి వచనం, యేసు కొంతమంది కొరకు ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందలేదు. He couldn't do much there because of their unbelief. వాళ్ళ అవిశ్వాసం వల్ల ఆయన అక్కడ ఏమీ చేయలేకపోయాడు. There was sin in their life. వారి జీవితంలో పాపం ఉంది. So even though God may want something for you, you won't get it. దేవుడు మీకు ఏదైనా ఇవ్వాలనుకున్నా మీరు దాన్ని పొందలేరు. Because you're not serious in your Christian life. ఎందుకంటే మీ క్రైస్తవ జీవితంలో మీరు తీవ్రత కలిగి లేరు. And somebody else who's far more serious than you are,
he gets a lot more or she gets a lot more than you get. కానీ మీకంటే తీవ్రంగా ఉన్నవారు మీకంటే ఎక్కువ పొందుకోగలరు. I'll tell you something. There is no respect of persons with God. మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు పక్షపాతి కాదు. You know, I have seen something in our churches. మన సంఘాల్లో నేను ఒక విషయాన్ని చూశాను. In many of our churches, there's a lot of partiality. మన సంఘాల్లో అనేకమైన వాటిలో ఎంతో పక్షపాతం ఉంది. There's a lot of partiality even among the elders. సంఘ పెద్దల మధ్య కూడా చాలా పక్షపాతం ఉంది. And so certain people get certain benefits because they are on good terms with the elders. కాబట్టి సంఘ పెద్దలతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నవారు కొన్ని ప్రయోజనాలు పొందుతారు. And the elders like them. సంఘ పెద్దలకు వారంటే ఇష్టం. And the elders don't like certain other people. సంఘ పెద్దలకు ఇతరులంటే ఇష్టం ఉండదు. Now, that's because those elders are not godly. ఎందుకంటే ఆ సంఘ పెద్దలు దైవభక్తి లేనివారు. We have a lot of elders in our churches who are elders, but they're not godly. మన సంఘాల్లో ఎంతో మంది సంఘ పెద్దలు ఉన్నారు. వారు పెద్దలే కానీ భక్తిపరులు కాదు. But you say, how did they become elders? Well, that's because in a class of 3-year-olds, a 4-year-old is an elder. అయితే వాళ్ళు సంఘ పెద్దలు ఎలా అయ్యారు అంటే 3 ఏళ్ల వయసు గల పిల్లలున్న తరగతిలో 4 ఏళ్ల వయసు గలవాడు పెద్ద అయిపోతాడు. Even though he's not mature. వాడికి పరిణితి లేనప్పటికీ. So elder is a relative thing. కాబట్టి పెద్ద అంటే మిగతా వారితో పోలిస్తే పెద్దని. If everybody is immature, then somebody who's not godly is fit to be an elder. ఎవరో పరిణితి లేని వారైతే భక్తి లేని వారు కూడా సంఘ పెద్దలు అవడానికి అర్హులే. But because of that partiality, కానీ ఆ పక్షపాతం వల్ల some of you మీలో కొంతమంది who are in the good books of your elders in your churches మీ సంఘాల్లో మీ సంఘ పెద్దలతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నవారు may get certain benefits and certain advantages కొన్ని ప్రయోజనాలను కొన్ని లాభాలను పొందొచ్చు which other people may not get. వాటిని ఇతరులు పొందలేకపోవచ్చు. And I have seen something. నేను ఒక విషయాన్ని చూశాను. Those who get those benefits are not usually spiritual. ఆ ప్రయోజనాలు పొందేవారు ఆత్మానుసారులు కాదు. And then some of you may feel, well, I'm not on good terms with my elder. మీలో కొంతమంది నా సంఘ పెద్దతో నాకు మంచి సంబంధం లేదు అనుకోవచ్చు. He always has a grudge against me. ఆయనకి ఎప్పుడూ నా పైన కోపం ఉంటుంది. Well, forget it. సరే మర్చిపోండి. So what? Maybe he's carnal. అయితే ఏంటి అతడు శరీరానుసారుడు కావచ్చు. Maybe your elder is carnal. Can an elder brother be carnal? Sure. మీ సంఘ పెద్ద శరీరానుసారుడేమో. ఒక సంఘ పెద్ద శరీరానుసారుడై ఉండొచ్చా? ఉండొచ్చు. Can an elder brother be partial? ఒక సంఘ పెద్ద పక్షపాతం కలిగి ఉండొచ్చా? I think a lot of our elder brothers are partial. మన సంఘ పెద్దల్లో అనేక మంది పక్షపాతం కలిగి ఉన్నారని నేను అనుకుంటాను. I'll tell you that honestly because I've seen it. దాన్ని నేను యథార్థంగా చెప్తాను. ఎందుకంటే దాన్ని నేను చూచాను. And you don't happen to be in the good books of your particular elder. మీరు మీ సంఘ పెద్దతో మంచి సంబంధాన్ని కలిగి లేరు. And so you get sort of pushed out in this way, that way. కాబట్టి మిమ్మును ఇటు అటు నెడుతూ ఉంటారు. But does that mean God will push you out? No. దాని అర్థం దేవుడు మిమ్మల్ని నెట్టేస్తాడనా? కానే కాదు. It doesn't make a difference. దేవునికి అదేం తేడా చేయదు. What your elders think of you, what your parents think of you. నిన్ను గూర్చి నీ సంఘ పెద్దలు ఏమనుకుంటున్నారో, నీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో ఏమీ తేడా చేయదు. Your parents may be partial to some of their children and మీ తల్లిదండ్రులు కొంతమంది పిల్లల పట్ల పక్షపాతం కలిగి ఉండొచ్చు. treat you a little different. మిమ్మల్ని కొంచెం వేరుగా చూడొచ్చు. So what? అయితే ఏంటి? Just make sure that God, with whom there is no partiality, accepts you. పక్షపాతం లేని దేవుడు మిమ్మల్ని అంగీకరించేటట్లు చూసుకోండి. And I tell you, you will shine much better in God's purpose than all those people your elder brothers are partial to. నేను మీతో ఏం చెప్తానంటే మీ సంఘ పెద్దలు పక్షపాతం చూపించిన వారందరికంటే మీరే దేవుని ఉద్దేశాల్లో బాగా రాణిస్తారు. And you'll see that in the long run. ముందు మీరు దాన్ని చూస్తారు. Those brothers and sisters whom your elder brothers are partial to may get some benefits temporarily in the church. మీ సంఘ పెద్దలు పక్షపాతం చూపించిన ఆ సహోదర సహోదరీలు తాత్కాలికంగా సంఘంలో కొన్ని ప్రయోజనాలు పొందొచ్చు. But you will be the man of God and the woman of God. కానీ నువ్వు దైవజనుడిగాను దైవజనురాలిగాను ఉంటావు. You may be not in the good books of your elder. It doesn't make a difference. I'll show you an example. మీరు మీ పెద్దలతో మంచి సంబంధాన్ని కలిగి లేకపోవచ్చు. దానివల్ల ఏం తేడా చేయదు. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. Let's turn to 1 Samuel in chapter 16. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయాన్ని చూద్దాము. In 1 Samuel chapter 16. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో If you read the Old Testament history, you know that God had rejected King Saul from being king over Israel. మీరు పాత నిబంధన చరిత్ర చదివితే దేవుడు సౌలును ఇజ్రాయేలుకు రాజుగా ఉండకుండా తిరస్కరించాడని మీరు తెలుసుకుంటారు. And he wanted to select a new king. ఆయన ఒక కొత్త రాజును ఏర్పరచుకోవాలనుకున్నాడు. Now that was not God's original plan. అయితే అది దేవుని అసలు ప్రణాళిక కాదు. When Saul was anointed as king, David was not even born. సౌలు రాజుగా అభిషేకింపబడినప్పుడు దావీదు ఇంకా పుట్టలేదు. Is that written somewhere in the Bible? Does any of you clever people know? అది బైబిల్లో ఎక్కడైనా రాయబడి ఉందా? మీలో తెలివైన వారికి అది తెలుసా? How do we know that David was not born when King Saul was appointed elder? సౌలు రాజుగా అభిషేకించబడినప్పుడు దావీదు ఇంకా పుట్టలేదని మనకు ఎలా తెలుసు? I'll tell you, if you read the Bible carefully, నేను చెప్తాను. మీరు బైబిల్ జాగ్రత్తగా చదివితే you read that Saul reigned for 40 years over Israel. సౌలు ఇజ్రాయెల్ దేశంపై 40 ఏళ్లు పరిపాలించాడని మీరు చదువుతారు. And after Saul died, David became king. సౌలు మరణించిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. And it's written further down that David became king when he was 30 years old. ఇంకా ఏమి రాయబడి ఉందంటే దావీదు 30 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. So just do the maths and tell me. కాబట్టి లెక్కలు వేసి నాతో చెప్పండి. Was David alive when Saul became king? సౌలు రాజు అయినప్పుడు దావీదు జీవిస్తున్నాడా? Was that too tough for you? మీకు చెప్పడం చాలా కష్టంగా ఉందా? No.
లేదు. Saul was king for 40 years and David became king when he was 30. సౌలు 40 ఏళ్లుగా రాజుగా ఉన్నాడు. దావీదు 30 ఏళ్లప్పుడు రాజు అయ్యాడు. So David was not even born when Saul became king. So కాబట్టి సౌలు రాజు అయినప్పుడు దావీదు ఇంకా పుట్టను కూడా పుట్టలేదు. it was not that God already had David in mind. No. అంటే దేవుడు దావీదును ముందు నుండే ఏర్పరచుకున్నాడని కాదు. కానే కాదు. He had Saul in mind. ఆయన సౌలును ఏర్పరచుకున్నాడు. And 10 years later, 10 సంవత్సరాల తర్వాత when he saw that Saul is going the wrong way, he allowed David to be born. సౌలు తప్పుదారిలో వెళ్ళటం ఆయన చూచి దావీదుని పుట్టడానికి అనుమతించాడు. Do you know that God may have a plan for your life? దేవుడు మీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండొచ్చని మీకు తెలుసా? And like I said, you may be the favorite of the elder brothers in your church. మీ సంఘంలో మీ సంఘ పెద్దలు మీ పట్ల పక్షపాతం చూపించొచ్చు. And you get some privileges and all. మీకు కొన్ని ప్రయోజనాలు రావచ్చు. God will set you aside like Saul. సౌలును పక్కన పెట్టినట్లే దేవుడు మిమ్మును కూడా పక్కన పెడతాడు. And he'll pick somebody else whom you don't value. మీరు విలువివ్వని వేరొకరిని ఆయన ఎంచుకుంటాడు. And whom maybe your elder brothers don't value also. మీ సంఘ పెద్దలు కూడా అతనికి విలువివ్వకపోవచ్చు. That'll be the man of God in the future generation. రాబోయే తరంలో అతడే దైవజనుడిగా ఉంటాడు. That'll be the woman of God. ఆమె దైవజనురాలుగా ఉంటుంది. It's got nothing to do with the partiality of the elders. సంఘ పెద్దల పక్షపాతంతో సంబంధం లేదు. Those blind elders completely missed the bus. That's all. ఆ గుడ్డివాళ్లైన సంఘ పెద్దలు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోయారు. అంతే. Every elder who's partial is blind. పక్షపాతం కలిగిన ప్రతి సంఘ పెద్ద గుడ్డివాడే. We all have partiality. మనందరికీ పక్షపాతం ఉంది. If you look in your heart, you young people, మీ హృదయాల్లోకి మీరు చూస్తే యవనస్తులైన మీకు కూడా you have partiality in your heart towards certain people. మీకు కొందరి పట్ల పక్షపాతం ఉంది. And in that measure, you're spiritually blind. అదే మోతాదులో మీరు ఆత్మీయంగా గుడ్డివాళ్ళు. I had partiality in my heart. నా హృదయంలో కూడా పక్షపాతం ఉండేది. I decided long ago, I will get rid of it totally. దాన్ని పూర్తిగా తొలగించుకుంటానని ఎంతో కాలం క్రింద నిర్ణయించుకున్నాను. 100% because I don't want to be blind. 100% ఎందుకంటే నేను గుడ్డివాడిగా ఉండాలనుకోవడం లేదు. I refuse to be partial towards any human being on the face of the earth. భూమి మీద ఉన్న ఏ మనిషి పట్లైనా నేను పక్షపాతం చూపించను. I work with a lot of elders and I'm not partial to any of them by God's grace. నేను అనేక మంది పెద్దలతో పనిచేస్తాను, కానీ దేవుని కృప వల్ల వారిలో ఎవరి పట్ల పక్షపాతం చూపించను. Because otherwise I'll become blind. లేని యెడల నేను గుడ్డివాడిని అయిపోతాను. I want to say to you young people, get rid of all partiality from your heart. యవనస్తులైన మీతో ఏం చెప్తానంటే మీ హృదయంలో నుండి పక్షపాతాన్ని అంతటినీ తొలగించుకోండి. There are many people double your age who haven't got rid of it. మీ వయసుకు 200 వయసు గల అనేక మంది దాన్ని తొలగించుకోలేదు. If you start getting rid of it now, perhaps in 10 years you'll get rid of it completely. మీరు దాన్ని తొలగించుకోవడం ఇప్పుడు మొదలు పెడితే బహుశా 10 సంవత్సరాల్లో దాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు. But you got to fight it. You got to fight it. కానీ దాన్ని మీరు పోరాడాలి. Every time you see it, hey, that was partial. మీరు దాన్ని చూసిన ప్రతిసారి అది పక్షపాతము అని గ్రహించాలి. I get rid of it. దాన్ని తొలగించుకోవాలి. God showed me different times. Hey, that was partial. It's partial. దేవుడు నాకు వేరు సార్లు చూపించాడు. అదిగో అది పక్షపాతం, ఇది పక్షపాతం. Get rid of it. Confess it. Forsake it. దాన్ని తొలగించుకో, దాన్ని ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు. That's how you get rid of it finally. చివరకు ఆ విధంగా పూర్తిగా తొలగించుకుంటారు. Anyway, here was Samuel. సరే, ఇక్కడ సమూయేలు ఉన్నాడు. See, Samuel was a man of God. And he had got rid of partiality in his heart. సమూయేలు ఒక దైవజనుడు. ఆయన తన హృదయంలో నుండి పక్షపాతాన్ని తొలగించుకున్నాడు. But it was a struggle for him. కానీ అది ఆయనకు పోరాటంగా ఉండెను. Because he appointed Saul. He was very disappointed that Saul was put out by God. ఎందుకంటే ఆయన సౌలును నియమించాడు, కానీ దేవుడు సౌలును తిరస్కరించినందుకు ఆయన ఎంతో నిరాశపడ్డాడు. God told Samuel in 1 Samuel 16 verse 1. మొదటి సమూయేలు 16:1 దేవుడు సమూయేలుకి ఏం చెప్పాడంటే, How long are you going to grieve over Saul? నువ్వు ఎంతకాలం సౌలు గురించి దుఃఖిస్తావు? I know Saul is your favorite, Samuel, but సమూయేలు, సౌలు అంటే నీకు ఎంతో ఇష్టమని నాకు తెలుసు. forget it now. కానీ ఇప్పుడు అతన్ని మర్చిపో. Get rid of grieving. Oh, Saul has become like this. Saul has become like. Forget it. అయ్యో సౌలు ఇలా అయిపోయాడు అని దుఃఖించడం ఆపివేయి. ఇక దాన్ని మర్చిపో. I have rejected him. నేను అతన్ని తిరస్కరించాను. Saul was Samuel's favorite, but God rejected him. సౌలు సమూయేలుకు ఇష్టుడు, కానీ దేవుడు అతన్ని తిరస్కరించాడు. A prophet's favorite, ఒక ప్రవక్తకు ఇష్టుడు, an elder brother's favorite, ఒక సంఘ పెద్దకు ఇష్టుడు, man of God has got no favorite. ఒక దైవజనుడికి ఇష్టులు ఉండరు. Jesus had no favorites. యేసుకు ఇష్టులు ఎవరూ లేరు. He turned around to Peter and say, "Get behind me, Satan. You're interested in the things of man, not the things of God." ఆయన పేతురు వైపు తిరిగి ఏం చెప్పాడంటే, సాతానా నా వెనుకకు పొమ్ము, నీకు మనుషుల విషయాలపై ఆసక్తి ఉంది కానీ దేవుని విషయాలపై ఆసక్తి లేదు. He had no favorites. ఆయనకెవరూ ఇష్టులు లేరు. God has no favorites. దేవునికెవరూ ఇష్టులు లేరు. And I tell you, that's a great comfort to some of you who feel that you're not one of the favorites of your parents. మీ తల్లిదండ్రులకు మీరు ఇష్టులు కాదని భావించే మీలో కొందరికి అదొక గొప్ప ఆదరణని మీతో చెప్తున్నాను. Oh, not one of the favorites of your elder brother. లేక మీ సంఘ పెద్దకు మీరు ఇష్టులు కాకపోయినా సరే, It doesn't make a difference. అదేమీ తేడా చేయదు. God has got no favorites. దేవునికి ఇష్టులు లేరు. Be like that. అలా ఉండండి. So God told Samuel, stop moping over Saul now. I finished with him. కాబట్టి దేవుడు సమూయేలుతో ఇక సౌలు కొరకు దుఃఖించడం ఆపేయి, అతనితో నా పని అయిపోయింది అని చెప్పాడు. Now I want you to go to the house of Jesse in Bethlehem because I've appointed one of his sons to be the next king. ఇప్పుడు బెత్లెహేంలో యెషై ఇంటికి వెళ్ళు, ఎందుకంటే అతని కుమారుల్లో ఒకరిని తర్వాత రాజుగా నియమించాను. Okay? So Samuel did what God told him. We read. సరేనా? కాబట్టి ప్రభువు చెప్పింది సమూయేలు చేశాడని మనం చదువుతాము. In verse 4. And he arrived at Bethlehem. 4వ వచనంలో అతడు బెత్లెహేంకి వచ్చాడు. And
You know, when a prophet came, people got a bit disturbed. Hey, what's happening? Is something wrong? ఒక ప్రవక్త వచ్చినప్పుడు ప్రజలు కొంచెం కలవరపడేవాళ్ళు. ఏం జరుగుతుంది? అంతా బాగానే ఉందా? Why has the prophet come here? ప్రవక్త ఎక్కడికి ఎందుకు వచ్చాడు? And they were trembling. వాళ్ళు వణుకుతూ నిలబడ్డారు. People tremble in the presence of a true prophet. ఒక నిజమైన ప్రవక్త ఎదుట ప్రజలు వణుకుతారు. It says in verse 4, they came to meet him and said, "Do you come in peace or do you come to rebuke us for something?" వాళ్ళు అతన్ని కలుసుకోవడానికి వచ్చి నువ్వు సమాధానంగా వచ్చావా లేక మమ్మల్ని గద్దించడానికి వచ్చావా అని అడిగారు. And he said, "I've come in peace." సమాధానంగానే వచ్చాను అని అతడు చెప్పాడు. Now he went to the house of Jesse and he consecrated Jesse and his sons. అతడు యెషయి ఇంటికి వెళ్లి అతన్ని అతని కుమారులను శుద్ధీకరించాడు. Then he said, "Please call all your sons." He told Jesse, "I want you to call all your sons here. అప్పుడు అతడు యెషయితో ఏం చెప్పాడంటే, దయచేసి నీ కుమారులందరినీ పిలువు. I want to meet all of them." నేను వాళ్ళందరినీ కలుసుకోవాలనుకుంటున్నాను. And so Jesse brought all his sons. యెషయి తన కుమారులందరినీ తీసుకొచ్చాడు. And the eldest was a man called Eliab, young man, verse 6. అందరికంటే పెద్దవాడు ఎలియాబు అనే యవనస్తుడు. 6వ వచనం. Samuel looked at Eliab and said, "Boy." సమూయేలు ఎలియాబును చూచి ఏమన్నాడంటే, అబ్బో, I'm sure this is the king. Look at the way he looks so smart, so tall, so clever. నిశ్చయంగా ఇతడే రాజు, ఎంతో పొడుగ్గా తెలివైన వాడిగా కనిపిస్తున్నాడు. The Lord said to him, "Samuel, you're influenced by his appearance, his height." ప్రభు సమూయేలుతో ఏం చెప్పాడంటే, సమూయేలు, అతని పైరూపం చేత అతని ఎత్తు చేత నువ్వు ప్రభావితం చేయబడుతున్నావు. I don't care for these things. నేను ఈ విషయాలను లెక్క చేయను. I don't care what he looks like, how tall he is. I've rejected him. అతను ఎలా ఉన్నాడో ఎంత పొడుగ్గా ఉన్నాడో నేను లెక్క చేయను. నేను అతన్ని తిరస్కరించాను. Don't look at this. God judges persons differently from the way humans do. దేవుడెంచే విధానం మనుషులెంచే విధానానికి భిన్నమైనది. Man looks at the outward appearance, but God looks at the heart. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు గాని ప్రభువు హృదయాన్ని లక్ష్య పెడతాడు. This is that famous verse, 1 Samuel 16:7. ఇది అందరికీ తెలిసిన వచనము. 1 సమూయేలు 16:7. Man looks on the outward appearance, but God looks at the heart. మనిషి పైరూపాన్ని లక్ష్య పెడతాడు గాని దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. That's a great comfort when your heart is right and men have rejected you. మనుషులు మిమ్మల్ని తిరస్కరించినా మీ హృదయం సరిగ్గా ఉంటే అదొక గొప్ప ఆదరణ. When your parents have rejected you. నీ తల్లిదండ్రులు నిన్ను తిరస్కరించినప్పుడు. When teachers in your college show partiality and put you down because you're a Christian. నువ్వు క్రైస్తవుడు అయినందుకు నీ కాలేజీలో టీచర్లు పక్షపాతం చూపించి నిన్ను క్రిందకు నెట్టినప్పుడు. Forget it. Don't worry. God looks at the heart. మర్చిపోండి, చింతించొద్దు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. It's enough if you're accepted by God. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తే అది చాలు. Whether in your home or in your college or in the church, it doesn't make a difference whether you are rejected by man. మీ ఇంట్లో అయినా కాలేజీలోనైనా సంఘంలోనైనా మనుషులు మిమ్మల్ని తిరస్కరించడం వల్ల తేడా చేయదు. Okay. Then the next one came, Abinadab. సరే, తర్వాత కుమారుడు వచ్చాడు, అబీనాదాబు. The Lord told Samuel, "That's not the one." ఇతడు కాదు అని ప్రభు సమూయేలుతో చెప్పాడు. Then Shammah. The Lord said, "That's not the one." షమ్మా వచ్చాడు. ఇతడు కాదని ప్రభు చెప్పాడు. And Jesse made all, verse 10, all his 7 sons pass in front of Samuel. 10వ వచనం. యెషయి తన 7 కుమారులందరినీ సమూయేలు ముందుకు పిలిపించాడని చెప్పబడింది. And the Lord said to Samuel in his heart, "None of these." ప్రభు సమూయేలుతో తన హృదయంలో ఏం చెప్పాడంటే, వీళ్ళలో ఎవరూ కాదు. And Samuel was confused. సమూయేలు అయోమయం చెందాడు. Hey, the Lord told me to go and anoint one of Jesse's sons to be the next king. యెషయి కుమారులో ఒకరిని తర్వాతి రాజుగా అభిషేకించడానికి ప్రభు నన్ను పంపించాడు. And I've called Jesse and I asked him to bring all his sons. All his 7 sons are here. నేను యెషయిని పిలిచాను, తన కుమారులందరినీ పిలవమన్నాను, తన 7 కుమారులు ఇక్కడికి వచ్చారు. And the Lord says no to each one of them. Have I made a mistake? Did I hear clearly? కానీ వాళ్ళందరినీ ప్రభు కాదన్నాడు. నేనేమన్నా తప్పు చేశానా? స్పష్టంగా విన్నానా? Let me just check up. నేను పరీక్షించి చూస్తాను. Samuel said to Jesse, "Are these all your children, by the way? Do you have any other sons anywhere here?" సమూయేలు యెషయితో ఏమన్నాడంటే, నీ కుమారులందరూ వీరేనా? ఇంకెవరైనా ఉన్నారా? Oh, he said, "There's one more. I actually have 8 sons, but that guy is a useless, good for nothing fellow. He's the black sheep and we send him to look after the sheep." అవును, ఇంకోడున్నాడు. నిజానికి నాకు 8 మంది కుమారులు ఉన్నారు. కానీ ఆ చివరివాడు ఎందుకు పనికిరానివాడు. వాడు నీచుడు. వాడిని గొర్రెలు కాయమని పంపించాము. He's not so clever or smart. వాడంత తెలివైన వాడు కాదు. He can't be the king, definitely not. I didn't even bother to call him. వాడు రాజు అవ్వలేడు. నాకు వాడిని పిలవాలని కూడా అనిపించలేదు. He's always playing the guitar and singing songs and sitting out there looking up. వాడు ఎప్పుడు గిటార్ కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ గొర్రెలు మేపుతూ ఉంటాడు. I mean, he didn't know, the father didn't know that out there when looking after the sheep, David even killed a lion and a bear, and because he wouldn't tell his father all that. కానీ యెషయికి తెలియని విషయం ఏంటంటే, దావీదు గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక సింహాన్ని ఒక ఎలుగుబంటిని చంపాడని. ఎందుకంటే దావీదు తన తండ్రితో చెప్పలేదు. Imagine if you killed a lion and you came home and you never told anybody about it. నువ్వు ఒక సింహాన్ని చంపి ఇంటికొచ్చి ఆ విషయం ఎవరితో చెప్పకుండా ఉండటం ఎలా ఉంటుందో ఊహించుకో. That'd be great, isn't it? అది గొప్ప విషయం కదా. That's the type of chap David was. I mean, దావీదు అటువంటి వ్యక్తే. Jesse asked, "Have you brought all the sheep home?" గొర్రెలన్నింటినీ ఇంటికి తెచ్చావా అని యెషయి అడిగినప్పుడు, "Yes, Dad, all the sheep." అవును నాన్న, అన్నిటినీ తెచ్చాను. He didn't tell him one of the sheep was grabbed by a lion. I just killed the lion and pulled him out of his mouth. ఒక గొర్రెను సింహం పట్టుకెళ్ళింది, నేను ఆ సింహాన్ని చంపి దాన్ని రక్షించాను అని అతడు చెప్పలేదు. He didn't tell that. ఆ విషయాన్ని చెప్పలేదు. He says it later to Saul. తర్వాత సౌలుతో ఆ విషయాన్ని చెప్పాడు. A man who wasn't a young fellow who was quite happy to sing songs to God and praise him.
దేవునికి పాటలు పాడుతూ ఆయన్ను స్తుతించడానికి సంతోషపడిన ఒక యవనస్తుడు. You know that he wrote a lot of the Psalms before he was 30 years old? అతనికి 30 ఏళ్లు రాకముందే ఎన్నో కీర్తనలు రాశాడని మీకు తెలుసా? All of those Psalms were written by David before he was 30 years old. అనేక కీర్తనలు అతనికి 30 ఏళ్లు రాకముందే రాశాడు. See, out there he was all alone with God in the field. అతడు బయట పొలంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు. Looking after the sheep and praying to God and enjoying nature and గొర్రెలను కాసుకుంటూ దేవునికి ప్రార్థిస్తూ ప్రకృతిని ఆనందిస్తూ he was so close to God. అతడు దేవునికి ఎంతో సమీపంగా ఉన్నాడు. Rejected by his family. తన కుటుంబం చేత తిరస్కరింపబడ్డాడు. You're the youngest, you don't know anything. నువ్వు అందరికంటే చిన్నవాడివి, నీకేం తెలియదు. You know how sometimes you have 7 older brothers and they can just get on you as the youngest. నీకు 7 అన్నయ్యలుంటే వాళ్ళందరూ కలిసి కొన్నిసార్లు నీ మీద పడతారని నీకు తెలుసు కదా. And God picks him up. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. And he says, yeah, there's one. ఒకడున్నాడు అని యెషయా చెప్పాడు. And Samuel says, we're not going to sit down till you call him. నువ్వు అతన్ని పిలిచే వరకు మనం కూర్చోము అని సమూయేలు చెప్పాడు. So they sent for him. అప్పుడు అతన్ని పిలిచారు. You know, just think of this picture. Samuel says, call all your sons, and he calls only 7 of them. ఈ దృశ్యాన్ని మీరు ఆలోచించండి. నీ కుమారులందరినీ పిలువు అని సమూయేలు చెప్పినప్పుడు తండ్రి 7 మాత్రమే పిలిచాడు. That is partiality. అదే పక్షపాతం. I mean, I've never heard of anything like that. నేను ఇటువంటి దాని గురించి ఎప్పుడూ వినలేదు. A father treating his son like this? ఒక తండ్రి తన కుమారుణ్ణి ఇలా చూస్తాడా? One whom man rejected, the one whom the elders reject, maybe the one whom God chooses. మనుషులు తిరస్కరించిన వాడిని, పెద్దలు తిరస్కరించిన వాడిని దేవుడు ఏర్పరచుకోవచ్చు. Make sure God chooses you. దేవుడు నిన్ను ఏర్పరచుకునేటట్లు చూచుకో. Don't try to get in the good books of your elders, please. నీ పెద్దలతో మాత్రమే మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించవద్దు. Butter them and say nice things. వాళ్ళని కాకాబట్టి వాళ్లకు మంచి మాటలు చెప్పి Don't be a man pleaser. Live before God. మనుషులను సంతోషపెట్టాలని చూడకు. దేవుని ముందు జీవించు. Honor your elders and honor your parents. నీ పెద్దలను గౌరవించు, నీ తల్లిదండ్రులను గౌరవించు. But don't be happy that they have accepted you and they think you're spiritual. కానీ వారు నిన్ను అంగీకరించారని, నువ్వు ఆత్మానుసారుడు అనుకుంటున్నారని నువ్వు సంతోషపడద్దు. You may go to hell with your elders thinking you're spiritual. నీ పెద్దలు నువ్వు ఆత్మానుసారుడు అనుకున్నా నువ్వు నరకానికి వెళ్ళొచ్చు. So he didn't. The elders here didn't think that this guy was spiritual. The father always favored the 7 older sons. ఇక్కడ దావీదు ఆత్మానుసారుడని పెద్దలు అనుకోలేదు. తండ్రి 7 కొడుకుల పట్ల పక్షపాతం చూపించాడు. And the other he treated like a little child. దావీదును చిన్న బిడ్డను చూసినట్టు చూశాడు. And when he came, the Lord immediately said, "This is the one." దావీదు వచ్చినప్పుడు ప్రభువు వెంటనే ఇతడే అని చెప్పాడు. Why? Because man looks on the outward appearance. God looks at the heart. ఎందుకని? మనిషి పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. He was only probably around 20 years old. దావీదుకు బహుశా 20 ఏళ్లే ఉండొచ్చు. The older boy was probably around 30. పెద్దవాడు బహుశా 30 ఏళ్ల వాడై ఉండొచ్చు. But this young 20-year-old superseded all his older brothers. కానీ ఈ 20 ఏళ్ల యవనస్తుడు తన అన్నలందరినీ మించిపోయాడు. The one whom the parents had rejected, the one whom the elders had rejected, was the one whom God chose. తల్లిదండ్రులు తిరస్కరించిన వాడిని, పెద్దలు తిరస్కరించిన వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. You could be one like that. నువ్వు అటువంటి వాడిగా ఉండొచ్చు. What difference did it make that the father was partial, the elders were partial? So what? తండ్రి పక్షపాతం చూపించినా, పెద్దలు పక్షపాతం చూపించినా ఏమైంది? ఏమైనా తేడా వచ్చిందా? God doesn't choose the people whom parents and elders choose. తల్లిదండ్రులు పెద్దలు ఎంచుకున్న వారిని దేవుడు ఎంచుకోడు. Maybe somebody else. వేరెవరినైనా ఎంచుకోవచ్చు. You can be like that. నువ్వు అలా ఉండొచ్చు. And then, as soon as Samuel took the horn of oil, verse 13, and poured it on this young 20-year-old man. 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని ఈ 20 ఏళ్ల యవనస్తుడిపై పోయగానే, some of you are 20. Just think of you being 20 years old and the prophet of God pouring an oil on your head. మీలో కొంతమందికి 20 ఏళ్ళు. మీకు 20 ఏళ్లప్పుడు దేవుని ప్రవక్త మీ తలపైన నూనెను పోయడం ఎలా ఉంటుందో ఆలోచించండి. The Spirit of God came mightily upon David from that day. ఆ రోజు నుండి ప్రభువు ఆత్మ దావీదుపైకి బలముగా వచ్చెను. And verse 14, the Spirit of the Lord departed from Saul. 14వ వచనం. ప్రభువు ఆత్మ సౌలును విడిచిపోయెను. I mean, it took him another 10 years to become king. అతడు రాజు అవటానికి ఇంకా 10 ఏళ్లు పట్టింది. But he was anointed that day. కానీ ఆ రోజు అభిషేకించబడ్డాడు. And those 10 years were years of struggle. ఆ 10 సంవత్సరాలు కష్టాలతో కూడిన సంవత్సరాలు. Saul tried to kill him. సౌలు అతన్ని చంపాలని చూశాడు. Do you know that you can be anointed by God when you're 20 years old? నీకు 20 ఏళ్లప్పుడు నువ్వు దేవుని అభిషేకాన్ని పొందొచ్చని నీకు తెలుసా? And yet you may never come into the ministry you have till 10 years later. అయినా కూడా ఇంకా 10 ఏళ్ల వరకు దేవుడు నీ కొరకు ఏర్పరిచిన పరిచర్యలోకి నువ్వు రాకపోవచ్చు. But those 10 years you have to be faithful like David was. కానీ దావీదు ఉన్నట్లే ఆ 10 ఏళ్లు నువ్వు నమ్మకంగా ఉండాలి. Rejected by Saul, persecuted. That was all part of his training. సౌలు చేత తిరస్కరించబడి, హింసించబడి, అదంతా అతని తర్ఫీదులో భాగము. To be rejected by older people. That's part of your training, brother. సహోదరుడా, పెద్దల చేత తిరస్కరించబడటం నీ తర్ఫీదులో ఒక భాగము. I thank God that I went through that. నేను దాన్ని అనుభవించినందుకు దేవునికి వందనాలు చెప్తున్నాను. To be rejected by people whom you respect. నువ్వు గౌరవించిన వారి చేత తిరస్కరించబడటం. To be treated as scum by your elders. నీ పెద్దల చేత చెత్తగా ఎంచబడటం. To be rebuked in somebody else's favor. వాళ్ళు ఇతరులకు పక్షపాతం చూపించి నిన్ను గద్దించడం. Let your elders be blind and do that. నీ పెద్దలు గుడ్డివారిగా ఉండి అలా చేయనివ్వు. You say, Lord, I want to live before you. ప్రభువా, నేను నీ ఎదుట జీవించాలనుకుంటున్నాను అని చెప్పు. Don't despise your elders, then you'll destroy yourself. నీ పెద్దలను తృణీకరించొద్దు, నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు.
If you read in the book of Samuel, you see how David respected Saul till the end of Saul's life. సమూయేలు గ్రంథంలో మీరు ఏం చూస్తారంటే సౌలు మరణించే వరకు దావీదు సౌలును ఎలా గౌరవించాడో అని. Even though Saul was a backslidden elder. సౌలు ఒక దిగజారిపోయిన రాజు అయినప్పటికీ You must respect your elders even if he's a backslidden elder who doesn't have the anointing. నీ పెద్ద దిగజారిపోయి అభిషేకాన్ని పోగొట్టుకున్నా కూడా నీ పెద్దను గౌరవించాలి. God is my witness that every church I went to, I respected the elders even though I didn't have confidence in them. దేవుడే నాకు సాక్షి. నేను వెళ్ళిన ప్రతి సంఘంలో వారి మీద నాకు నమ్మకం లేనప్పటికీ అక్కడున్న పెద్దలను గౌరవించాను. To have respect for someone is different from having confidence in a person. ఒక వ్యక్తిని గౌరవించడం, అతనిపై నమ్మకం ఉంచడం వేరు విషయాలు. Your father may be a drunkard. You must respect him. నీ నాన్న ఒక తాగుబోతు కావచ్చు, నువ్వు అతన్ని గౌరవించాలి. You may not have confidence in him. నువ్వు అతన్ని నమ్మలేకపోవచ్చు. Your elder may be partial, carnal. నీ సంఘ పెద్ద పక్షపాతం గలవాడై శరీరానుసారుడై ఉండొచ్చు. Respect him because he's the elder in the church. You may not have confidence in him. అతడు సంఘ పెద్ద కాబట్టి గౌరవించు. అతని మీద నీకు నమ్మకం లేకపోవచ్చు. Confidence is a different thing from respect. నమ్మకం అనేది గౌరవానికి వేరైనది. You can respect a man and have no confidence in him. నువ్వు ఒక వ్యక్తిని గౌరవించి అతన్ని నమ్మలేకపోవచ్చు. I respect the authorities. I respect a policeman on the road because he's an authority. నేను అధికారులను గౌరవిస్తాను. రోడ్డు మీద పోలీసులను గౌరవిస్తాను. ఎందుకంటే వాళ్ళు అధికారులు. But I may not have confidence in him as a godly man. Not at all. కానీ అతడు ఒక భక్తిపరుడని నాకు నమ్మకం లేకపోవచ్చు. You need to distinguish between the two. ఈ రెంటికి మధ్య తేడాను మీరు తెలుసుకోవాలి. We can respect a lot of people whom we don't have confidence in. మనకు నమ్మకం లేని అనేక వ్యక్తులను మనం గౌరవించవచ్చు. And if you are in a particular church, you must respect the authority in that church. మీరు ఒక సంఘంలో ఉంటే ఆ సంఘంలో ఉన్న అధికారాన్ని మీరు గౌరవించాలి. If you live in the state of Karnataka, you must respect the authorities in Karnataka. మీరు కర్ణాటక రాష్ట్రంలో ఉంటే కర్ణాటక రాష్ట్రం యొక్క అధికారులను గౌరవించాలి. Or in Tamil Nadu, there are authorities in Tamil Nadu. తమిళనాడులో ఉంటే అక్కడి అధికారులను గౌరవించాలి. Secular authorities. అంటే లౌకిక అధికారులను. In India, secular authorities in India. భారతదేశంలో ఉంటే భారతదేశంలో లౌకిక అధికారులను. But you may not have confidence in them as godly men and no. కానీ వారు దైవభక్తి కలిగిన వారని వారి మీద నమ్మకం లేకపోవచ్చు. So don't say, I don't have confidence in him, so I don't respect him. That's wrong. కాబట్టి అతని మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నేను గౌరవించను అని చెప్పొద్దు. అది తప్పు. You have to honor your father and mother even if they are drunkards and carnal and partial and everything else. మీ తల్లిదండ్రులు తాగుబోతులైనా శరీరానుసారులైనా పక్షపాతం చూపించినా వాళ్ళని సన్మానించాలి. If they treat your brothers and sisters better than you, respect them. నీకంటే నీ తోబుట్టువులను వాళ్ళు బాగా చూసుకున్నా వాళ్ళని గౌరవించు. They are blind, but respect them. వాళ్ళు గుడ్డివాళ్ళు కానీ వాళ్ళని గౌరవించు. Please remember this. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. Very important to bear it in mind. దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. And then the Spirit of God came upon him and he became so different. అప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. అతడు చాలా మారిపోయాడు. Then as I said, for the next 10 years, he went through so much of struggle. నేను చెప్పినట్లు తర్వాత 10 ఏళ్లు చాలా కష్టాల గుండా వెళ్ళాడు. I don't have time to show all that to you. అవన్నీ చూపించడానికి సమయం లేదు. But it was the same story with Joseph. యోసేపు విషయంలో కూడా అదే జరిగింది. You know, when Joseph was chosen, he was only 17 years old. I want to turn you to Genesis 37. యోసేపు ఎంచుకోబడినప్పుడు అతనికి 17 ఏళ్లే. ఆదికాండం 37 అధ్యాయాన్ని చూద్దాము. Genesis 37. ఆదికాండము 37 అధ్యాయము. It says here, ఇక్కడ ఏం చెప్పబడిందంటే in verse 2, these are the records of generation Jacob. 2వ వచనం, యాకోబు వంశావళి ఇదే. Joseph was 17 years of age. యోసేపుకు 17 ఏళ్లు. Young man. యవనస్తుడు. 17 years of age. 17 ఏళ్ల వయసు గలవాడు. God chose him. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. And for 13 years, 13 సంవత్సరాలుగా, for the next 13 years, he struggled. తర్వాత 13 సంవత్సరాలుగా అతడు కష్టాలు పడ్డాడు. He was in a far country, far away from his parents in Egypt. అతడు దూరదేశంలో ఉన్నాడు. తన తల్లిదండ్రులకు దూరంగా ఐగుప్తులో ఉన్నాడు. A lot of that, maybe 10 of those years in jail. వాటిల్లో బహుశా 10 ఏళ్ల పాటు జైల్లో ఉండుండొచ్చు. Imagine being trained for God's work in a jail. దేవుని పని కొరకు జైల్లో తర్ఫీదు పొందటం ఊహించుకోండి. David had to run around for 10 years in caves and hide and దావీదు 10 ఏళ్ల పాటు పరిగెడుతూ గుహల్లో దాక్కోవాల్సి వచ్చింది. no proper food, no proper conveniences. సరైన ఆహారం లేదు, సరైన సౌకర్యాలు లేవు. I'll tell you another thing about conveniences. సౌకర్యాల గురించి మీతో మరొక విషయం చెప్తాను. I find a lot of young people today. ఈ రోజు అనేక మంది యవనస్తుల్లో నేనేం చూస్తానంటే they look for conveniences. వాళ్ళు సౌకర్యాల కొరకు చూస్తారు. Very important. I must have my conveniences. నా సౌకర్యాలు నాకు ఉండటం చాలా ముఖ్యమైన విషయం. But you're not going to be a wholehearted disciple. నువ్వు ఒక పూర్ణ హృదయుడైన శిష్యుడిగా ఉండలేవు. You know, if I went for a camp నేను కోటాలకు వెళ్ళినప్పుడు and the meeting started at 10 o'clock మొదటి కోటం 10 గంటలకు మొదలైతే and I hadn't showered, నేను స్నానం చేయకపోతే I wouldn't shower till after the meeting. ఆ కోటం అయిపోయే వరకు నేను స్నానం చేయను. But I find a lot of people who come for camps nowadays are not like that. కానీ ఈ రోజుల్లో కోటాలకు వచ్చే అనేక మంది అలా లేరు. I must have my shower. నేను ముందు స్నానం చేయాలి. It doesn't matter if I'm late for the meeting. కోటానికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు. Such people will never in 100 years be disciples of Jesus Christ. అటువంటి వాళ్ళు 100 ఏళ్లు జీవించినా యేసుక్రీస్తు యొక్క శిష్యులు కాలేరు. Their priorities are wrong. వారి ప్రాధాన్యతలు సరిగా లేవు. Showering is more important than the meeting. కోటానికి వెళ్ళడం కంటే స్నానం చేయటమే ముఖ్యం. Or if I was late for breakfast and the meeting, I'm late for the meeting, I say forget breakfast. నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా కోటానికి వెళ్ళవలసి వస్తే బ్రేక్ఫాస్ట్ను మర్చిపోతాను. You be like that. మీరు అలా ఉండండి. Be a wholehearted person who say ఒక పూర్ణ హృదయుడిగా ఉండండి. God is first. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. Taking a shower if I have time for it. సమయం ఉంటే స్నానం చేస్తాను. Eating if I have time for it. సమయం ఉంటే తింటాను. Lot of other things if I have time for it. సమయం ఉంటే ఇంకా అనేక విషయాలు చేస్తాను. But I don't find those type of young people today.
అటువంటి యవనస్తులను ఈ రోజున చూడలేకపోతున్నాను. They must have this convenience. They must have that convenience. వాళ్ళకి ఈ సౌకర్యం కావాలి, ఆ సౌకర్యం కావాలి. Where in the world will they be disciples of Jesus? Not in 100 years. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఎలా ఉంటారు? 100 ఏళ్లు పట్టినా ఉండలేరు. They'll come for camps. It'll be a picnic. They'll go home. వాళ్ళు విహారయాత్రకు వచ్చినట్లు కూటాలకు వస్తారు, ఇంటికి వెళ్తారు. Like I told you in the beginning, this message is not for everybody. నేను ఆరంభంలో చెప్పినట్లు ఈ వర్తమానం అందరికీ కాదు. It's for those who are radical, wholehearted, ఇది తీవ్రంగా ఉన్న వాళ్ళకి, పూర్ణ హృదయం గల వారికి, who want to be disciples of Jesus Christ at any cost, ఎంత వెల చెల్లించవలసి వచ్చినా యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉండగోరిన వారికి, for whom nothing is more important than God.